మాకు ఫుడ్ సరిగా పెట్టట్లేరు. ఫుడ్ క్వాంటిటీ కూడా ఇవ్వడం కూడా తక్కువ ఇస్తారు. 200 మెంబర్స్ ఉంటారు. 200 మెంబర్స్కి ఒకటే ఆయిల్ ప్యాకెట్ ఇస్తారు సార్. ఒకటే ఆయిల్ ప్యాకెట్ తో కర్రీ చేస్తే కర్రీ ఎట్లయితే సార్, దాంట్లో మళ్ళీ బొద్దింకలు సార్. మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను. అది మొత్తం ఆ బొద్దింక ఇట్లా రోస్ట్ అయిపోయింది సార్. ఇదిగోండి. ఇది కర్రీలో నైట్ ఒక అమ్మాయి ప్లేట్ లో వచ్చింది. మేడంతో మాట్లాడితే మేడం కూడా నెగ్లిజెన్స్ తో చేపిస్తామమ్మా అని అంటారు. తర్వాత ఏదైతే ఫుడ్ పురుగులు వస్తుందో ఆ పురుగులన్నా పడేపిస్తారు. తర్వాత మళ్ళీ కొత్తది అనిపిస్తారు. ఇట్లనే చాలా సార్లు ఇట్లనే జరిగింది సార్. ఒకసారి చెప్పినాం, 2 సార్లు చెప్పినాం, మేడం సాల్వ్ చేస్తారని. ఇంకా అది అట్లనే కంటిన్యూ అవుతుంది సార్. అందుకే ఈ రోజు మేము ధర్నాకు దిగినాం సార్. అంతే. మాకు హాస్టల్లో వాటర్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్రాబ్లం ఉంది. హాస్టల్ షిఫ్ట్ చేస్తున్నారు. అదొకటి సార్ వరకే తెలుసు, డీడీ సార్ అంతే తెలుసు. కానీ ఫుడ్ ప్రాబ్లం ఇప్పటి వరకు సార్కి తెలియదు. ఆల్రెడీ ఏఎస్డబ్ల్యూ సార్కి మేము చెప్పినాం, ఫుడ్ ప్రాబ్లం చెప్పినాం, వాటర్ ప్రాబ్లం కూడా చెప్పినాం. కానీ ఆ సార్ ఏం చేశాడు, డీడీ సార్కి చెప్పలేదు. ఎందుకు సార్? రీజన్ ఏంది? సార్కి నెగ్లిజెన్స్, పిల్లల మీద ఇంత నెగ్లిజెన్స్ ఉంటే ఎట్లుంటుంది సార్? అసలు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇట్లనే సార్ రోజు ఇదే. మేము కిచెన్ కి మేము కాలేజ్కి వెళ్ళిపోతాం, మార్నింగ్ డైలీ రాము. మేడం గిన వచ్చినా గానీ అందులోకి వెళ్ళినా వచ్చి మార్నింగ్ వస్తారు, రిజిస్టర్లు అని చూసుకుంటారు, ఈవినింగ్ వస్తారు, రిజిస్టర్లు అని చూసుకుంటారు, వెళ్ళిపోతారు. పైన ఇంకా మీరు పైనకి వెళ్తే ఇట్లా మూలలా ఇట్లా ఈగలు అవన్నీ వాళ్తాయి. అంతగానో డస్ట్బిన్లు కూడా లేవు. మేమేమో బకెట్స్ ఖరాబ్ అయితే ఆ బకెట్స్ అక్కడ పెడతాం. ఆ బకెట్స్ ఖరాబ్ అయినా తీసుకోపోయి ఏం చేస్తారు, అది క్లీన్ చేసి రైస్ వాటర్ పోయడానికి యూజ్ చేస్తారు.